దర్శన్, శరణ్య ఇద్దరు కూడా బెడ్రూమ్‌లో ఉంటారు. "ఏవండీ మీరు నన్ను క్షమించాలి" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "ఎందుకు శరణ్య?" అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. "నేను మీ గురించి తప్పుగా అందరి ముందు మాట్లాడాను కదండీ! అందుకని" అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే, "పర్వాలేదులే శరణ్య, ఈసారి ఇలాంటి సమస్యలు ఏదైనా వస్తే ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాం. ఏ సమస్య వచ్చినా ముందుగా వచ్చి నాకు చెప్పు" అని దర్శన్ అంటాడు. "సరేనండి" అని శరణ్య చెప్తుంది. రూమ్‌లో నుంచి శరణ్య బయటికి వస్తూ ఉంటే ఆనందభైరవి ఎదురుగా ఉంటుంది. "ఇప్పుడు నువ్వు దర్శన్ మనసుకి చాలా దగ్గరగా ఉన్నావు శరణ్య. దర్శన్‌కి నీ పైన మంచి ఒపీనియన్ ఉంది శరణ్య. ఆ ఒపీనియన్ ప్రేమగా మారడానికి దగ్గరగానే ఉంది" అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య హాస్పిటల్‌లో తలకి కట్టుకట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాంచన్ని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి, "ఈవిడికి అర్జెంటుగా కిడ్నీ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయండి" అని డాక్టర్‌కి చెప్తూ ఉంటుంది. డాక్టర్‌ని చూసి, "నమస్తే డాక్టర్ నమస్తే" అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆనందభైరవి కూడా హాస్పిటల్‌కి వెళ్తుంది. పేషెంటు పూర్తిగా అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయింది. తన్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పడేయటం మంచిది అని డాక్టర్ ఆనందభైరవికి చెప్తూ ఉంటాడు. పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే మరింత పిచ్చిగా మారిపోతుంది అని కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అని సరేనా అని చెప్తూ ఉంటే, మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.